10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. యూసేజ్ ఆఫ్ యామ్, యూసేజ్ ఆఫ్ ఈజ్, ఈ టూ వర్డ్స్ అయిపోయాయి. మీకు తెలుసు కదా, బీ ఫామ్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం. బీ ఫామ్లో 6 వర్డ్స్ ఉన్నాయి. ఆ 6 వర్డ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ. ఇప్పుడు మనము ఆర్ సెంటెన్సెస్ చూద్దాం. యూసేజ్ ఆఫ్ ఆర్, ఆర్ని ఎలా యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి మై డియర్. నౌను, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, V4, ఈ 4 మాత్రమే వస్తాయి, మనకు వేరేవి రావు. V3 వచ్చింది అంటే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఇది కూడా బీ ఫామే అండ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ద సెంటెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వర్డ్. ఆర్తోని సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే పొజిషన్స్, ఐడెంటిటీస్, క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మనం ప్రజెంట్ టెన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆర్తో ఏవేవి యూజ్ అవుతాయి? ఆర్తో మనకి యూజ్ అయ్యేవి వై, యూ, అలాగే దే, అలాగే ప్లూరల్. ఇవి మాత్రమే వస్తాయి మై డియర్. అలాగే ఇప్పుడు నేను సెంటెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇఫ్ ఐ రైట్ ఎ సెంటెన్స్ విత్ వై, I take that we as a subject and I am writing a sentence, but with all the sentences are with we. You yourself should change that subject. We, in the place of we, you can keep that they ani rayachu, you ani rayachu, some plural. అంటే ఏదైనా ప్లూరల్ నంబర్ వర్డ్ ఏదైనా ఉంటే ఆ వర్డ్ని తీసుకొని రాయొచ్చు. దెన్ యువర్ ప్రాక్టీస్, యూ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ప్రాక్టీస్ అండ్ యూ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లెర్నింగ్. మీరు ప్రాక్టీస్లో ఇంట్రెస్ట్ చూపించాలి, అలాగే లెర్నింగ్లో కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. అండ్ లెర్నింగ్ హ్యాబిట్ ఉంటేనే నేర్చుకుంటాం మనం, రైట్? ఇప్పుడు ఆర్తో సెంటెన్స్ మనం చూసామనుకోండి. ఫస్ట్ ఐ షుడ్ టేక్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? వై. వై ఆర్ అని రాసా. వై ఆర్ గోయింగ్ ఆన్ అ పిక్నిక్. We are going on a picnic. మేము ఒక పిక్నిక్కి వెళ్తున్నాము అని అర్థం, రైట్? ఇక్కడ మనకు 2 వచ్చాయి చూడండి. హెల్పింగ్ వర్బ్ వచ్చింది, యాక్షన్ వర్బ్ వచ్చింది. ఆర్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్ అండ్ గోయింగ్ అనేది యాక్షన్ వర్బ్. ఇది గోయింగ్ ఆన్ యాక్షన్. గోయింగ్ ఆన్ యాక్షన్, వీఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. మేము వెళ్తున్నాము అని అర్థం, మేము వెళ్తున్నాము. గోయింగ్ ఆన్ యాక్షన్ అంటాం. వాట్ ఈస్ దిస్ మై డియర్? దిస్ ఈస్ ఆబ్వియస్లీ పాజిటివ్ సెంటెన్స్. అలాగే పాజిటివ్ సెంటెన్స్ రాస్తే నెగిటివ్ సెంటెన్స్ రాయొచ్చు. నెగిటివ్స్, టు రైట్ ఎ నెగిటివ్ సెంటెన్స్ యూ హ్యావ్ టు టేక్ నాట్. అండ్ నాట్ ఎక్కడ రాయాలి? ఆఫ్టర్ బీ, ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇది ఆర్. సో ఐ జస్ట్ రైట్ హియర్, వీ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ అ పిక్నిక్. వీ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ అ పిక్నిక్. సో ఇది నెగిటివ్ సెంటెన్స్. అండ్ దీన్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలంటే వాట్ ఐ హ్యావ్ టు టేక్ ఫస్ట్? ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏది? ఆర్. సో ఆర్ వై గోయింగ్ ఆన్ అ పిక్నిక్. ఆర్ వై గోయింగ్ ఆన్ అ పిక్నిక్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. WH క్వశ్చన్. WH క్వశ్చన్, why? Why are we going on a picnic? Why are we going on a picnic? This is called WH question. ఇక్కడ why ప్లేస్ లో వేరేది ఏమన్నా రాయొచ్చా చూడండి మై డియర్. why ప్లేస్ లో where. where వేర్ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. మేము పిక్నిక్కి ఎక్కడికి వెళ్తున్నాము అని. అండ్ కెన్ యూ రైట్ విత్ దిస్ వన్? వాట్ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. వాట్ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. మేము పిక్నిక్కి ఎందుకు వెళ్తున్నాము అని. వాట్ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. అసలు యాక్చువల్గా పర్పస్ ఏంటి అని, ఎందుకు వెళ్తున్నాము అని అర్థం. సో వై ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ అనొచ్చు. అలాగే వాట్ ఫర్ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్. మేము ఎందుకోసమని పిక్నిక్కి వెళ్తున్నాము. And C, you can write with how many. How many తో వస్తుంది చూడండి.
హౌ మెనీ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్, మనలో ఎంతమంది పిక్నిక్కి వెళ్తున్నాము అని. కెన్ యూ రైట్ విత్ హౌ, హౌతో వస్తుందో చూడండి. హౌ ఆర్ వై గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్, మనం పిక్నిక్కి వెళ్తున్నాం కరెక్టే, కానీ ఎలా వెళ్తున్నాము. ఇలా సూటబుల్ వర్డ్స్, మీనింగ్ఫుల్ వర్డ్స్ తీసుకొని యూ హ్యావ్ టు మేక్ మెనీ సెంటెన్సెస్, రైట్. ఓకే, ఇప్పుడు హౌ అనేది వచ్చింది, హౌ మెనీ అని వచ్చింది. హౌ మెనీ ఇక్కడ వచ్చింది. యూ హ్యావ్ నాట్ రిటర్న్ ఎనీ సెంటెన్సెస్ విత్ హౌ మెనీ సో ఫార్. ఎందుకంటే యామ్ అనేది, ఈజ్ అనేది అది సింగులర్ వర్డ్స్ కాబట్టి హౌ మెనీ అనేది రాదు అక్కడ, రైట్. ఐ విల్ రబ్ దిస్. గోయింగ్ ఆన్ యాక్షన్తో రాసాం మనము. అలాగే we will write one more sentence with you. We are going on a picnic అనేది going on action అయింది. I will write some other sentence. You are very popular అన్నాం. You are very popular. ఆర్ తర్వాత వచ్చింది చూడండి, దీన్ని యాడ్వర్బ్ అనొచ్చు, యాడ్వర్బ్గా యూజ్ చేస్తాము. యాడ్వర్బ్ యాక్చువల్గా కౌంట్ చేయరు, యాడ్వర్బ్ని ఎక్కువగా కౌంట్ చేయరు, బికాజ్ యాడ్వర్బ్ కెన్ బి ఎనీవేర్. యాడ్వర్బ్ ఎక్కడైనా వస్తుంది కాబట్టి యాడ్వర్బ్ని ఎక్కువగా కౌంట్ చేయరు. బట్ పాపులర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. పాపులర్, ఇప్పుడు యు ఆర్ వెరీ అనం, మనం వెరీ తీసేసి కూడా యు ఆర్ పాపులర్ అనొచ్చు. యు ఆర్ పాపులర్ అని యూజ్ చేయొచ్చే, కానీ పాపులర్ని తీసేసి యు ఆర్ వెరీ అని యూజ్ చేయలేము. అందుకనే వెరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హియర్, వెరీ ఈజ్ నాట్ కౌంటెడ్ హియర్. ఆ సెంటెన్స్లో వెరీ కౌంట్ చేయరు. దిస్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్ అనమాట. అండ్ యు ఆర్ పాపులర్ అనే సెంటెన్స్ వచ్చింది. యు ఆర్ పాపులర్, ఇది క్వాలిటీ వచ్చింది, క్వాలిటీ. అలాగే యాడ్జెక్టివ్. ఇఫ్ యు వాంట్ టు రైట్ నెగటివ్ సెంటెన్స్, దెన్ యు ఆర్ నాట్ వెరీ పాపులర్. You are not very popular. Then this is negative. And if you want to write a question, are you very popular? Are you very popular? Helping verb, question. Okay. See, how are you very popular? How are you very popular అన్నాను. WH క్వశ్చన్. అదే విధంగా మీరు ఇక్కడ హౌ ప్లేస్లో వేరేది ఏమన్నా రాయొచ్చా చూడండి. కెన్ యూ రైట్ సమ్ అదర్ వర్డ్ హియర్? వై ఆర్ యూ వెరీ పాపులర్ హియర్? వై ఆర్ యూ వెరీ పాపులర్? నువ్వు పాపులర్ ఎందుకు అని చూడండి. యు ఆర్ వెరీ పాపులర్, నువ్వు చాలా పాపులర్. యు ఆర్ నాట్ వెరీ పాపులర్, నువ్వు చాలా పాపులర్ కాదు. ఆర్ యూ వెరీ పాపులర్? నువ్వు చాలా పాపులరా? హౌ ఆర్ యూ వెరీ పాపులర్? నువ్వు ఇంత పాపులర్ ఎలా అని. అలాగే వై ఆర్ యూ వెరీ పాపులర్? ఎందుకు నువ్వు వెరీ పాపులర్? చాలా పాపులర్ ఎందుకు అని. కెన్ యూ యూస్ ఎనీ అదర్ వర్డ్స్ హియర్? హౌ మచ్ ఆర్ యూ వెరీ పాపులర్? హౌ మచ్ పాపులర్ ఆర్ యూ అని కూడా అనొచ్చు. హౌ మచ్ పాపులర్ ఆర్ యూ? కెన్ యూ యూస్ దిస్ సెంటెన్స్? వేర్ ఆర్ యూ వెరీ పాపులర్? Where are you very popular? Can you use this one? When are you very popular? నువ్వు చాలా పాపులర్ ఎప్పుడు అని. నువ్వు చాలా పాపులర్ ఎక్కడ అని. లైక్ దిస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పాను, ఆల్వేస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, అలాగే పాజిటివ్ నెగటివ్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అంటే. అఫ్కోర్స్ ఆల్ ద సెంటెన్సెస్ యూ కెన్ ప్రాక్టీస్. స్పీడ్గా అనడం ఎలా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. మనం చాలా స్పీడ్గా అనడం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ వెరీ పాపులర్, యు ఆర్ నాట్ వెరీ పాపులర్, ఆర్ యూ వెరీ పాపులర్, హౌ ఆర్ యూ వెరీ పాపులర్, వై ఆర్ యూ వెరీ పాపులర్, హౌ మచ్ ఆర్ యూ వెరీ పాపులర్, వెర్ ఆర్ యూ వెరీ పాపులర్, వెన్ ఆర్ యూ వెరీ పాపులర్ అని ఈ విధంగా అనడం రావాలి. మనకు ముందు సెంటెన్స్ అనడం రావాలి. ఎవరో ఏదో చెప్తున్నారో, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా అని కాకుండా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా మీకే తెలియాలి. ఓకే, I'll write one more sentence. Are. Going on action రాసాము. అలాగే we will write one more sentence. They are on the way. They are on the way. This is positive sentence. They are on the way. నేను చెప్పాను we, you, they plurals యూజ్ చేస్తాం మనం. They are on the way. And next sentence is negative. And if I want to write negative, are pakana not rayali. They are not on the
way. They are not on the way. And if I want to write a question, then are they on the way? Are they on the way? This is HV question. And why are they on the way? This is WH question. చెప్పినట్టుగా మీరు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆర్ దే ఆన్ ద వే? ఎస్, దే ఆర్ ఆన్ ద వే. నో, దే ఆర్ నాట్ ఆన్ ద వే. మీరు నెగిటివ్ అనేటప్పుడు మాత్రం మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, నో అనాలి. అలాగే పాజిటివ్ అనేటప్పుడు ఎస్ అనాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు, రాసేటప్పుడు రాయాలని రూల్ ఏం లేదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ ఫ్రెండ్ ఉన్నాడు, కజిన్ ఉన్నాడు, ఎవరో మీ బ్రదర్ ఉన్నారు, ఆర్ దే ఆన్ ద వే? ప్రాక్టీస్ చేసేది అలా ప్రాక్టీస్ చేయాలి. ఆర్ దే ఆన్ ద వే? ఎస్, దే ఆర్ ఆన్ ద వే. ఆర్ దే ఆన్ ద వే? నో, దే ఆర్ నాట్ ఆన్ ద వే. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం రాసిన సెంటెన్సెస్ ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్తో మనం సెంటెన్సెస్ రాసాము. ఈ యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్స్ ఏంటి, టెన్స్ ఏంటి అన్నీ చూసాం కదా, సబ్జెక్ట్స్, నంబరు. ఇది కాకుండా ఒక కాన్వర్జేషన్ మనం రాస్తాం. ఆ కాన్వర్జేషన్ యామ్, ఈజ్, ఆర్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ క్వశ్చన్స్, ఆన్సర్స్ అంటే నెగటివ్స్, పాజిటివ్స్, హెచ్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. దట్ కాన్వర్జేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రాక్టీస్. And if you keep on practicing that conversation, those conversations, whatever the conversations I am going to give you, if you practice those conversations, you will definitely speak English, but practice strictly. Practice with interest. Urkane just like that kaadu. Meer practice cheyali strict ga. Okay? And sincere ga practice cheyali. So far you have understood, I hope, am, is, are sentences meeku ichchanu. And am, is, are conversation will write in the next session. Thank you very much. Have a nice time and have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.